శర్వానంద్ ఈ పేరు వినగానే ఓ వెర్స్టైల్ యాక్టర్ మన కళ్ల ముందు మెదులుతాడు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో సాగకుండా విలక్షణమైన కథలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేక పందాలో సాగే ఛాలెంజింగ్ హీరో కనిపిస్తాడు. ఆ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమైన శర్వానంద్ ఒకే ఒక్క జీవితంతో మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు. ఈరోజు శర్వానంద్ బర్త్డే. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్లో శర్వానంద్ ఒకడు. 20 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న పాత్రలతో చిత్రరంగ ప్రవేశం చేసిన శర్వానంద్ అనతి కాలంలోనే హీరోగా సినీ ఇండస్ట్రీలో తన గమ్యాన్ని సెట్ చేసుకున్నాడు. పలు సినిమాల్లో పక్కింటబ్బాయి తరహా పాత్రలో కనిపించి తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితమైన మోస్ట్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. దాదాపు 2 దశాబ్దాల సినీ ప్రస్థానంలో శర్వానంద్ పలు వైవిధ్యభరిత పాత్రలు పోషించాడు. గమ్యం, ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలు శర్వానంద్కి మంచి విజయాలు అందించాయి. ఇక మహానుభావుడు తర్వాత 5 ఏళ్ల పాటు విజయాలకు దూరమైన శర్వానంద్ ఒకే ఒక జీవితం మళ్లీ ఫుల్ ఫామ్లోకి తీసుకొచ్చింది. టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఒకే ఒక జీవితం విజయాన్ని సాధించడమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ప్రస్తుతం శర్వానంద్ తన కొత్త సినిమాని శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో చేస్తున్నాడు. సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శర్వ 35వ చిత్రం ఇది. ఈ సినిమా టైటిల్తో పాటు యువి క్రియేషన్స్లో చేసే 36వ చిత్రం, ఏకే ఎంటర్టైన్మెంట్స్లో చేసే 37వ చిత్రాలకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ను తన బర్త్డే స్పెషల్గా అందించబోతున్నాడు శర్వానంద్. మొత్తం మీద వృత్తిపరంగా, వ్యక్తిగతంగా శర్వానంద్ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మరోసారి బర్త్డే విషెస్ చెబుదాం.